పక్కికయుపోలే ఒప్పే అపట్టణంబు. ఆ రాజుగారు విషధర అధీశము, విషధరుడు, విషాన్ని ధరించేటటువంటిది పాము. ఆ పాములకు అధిపతి పతంజలి. పతంజలి వ్రాసినటువంటి భాష్య పక్కిక, ఈ భాష్య పక్కిక అన్న పదాన్ని కూడా శ్రీనాథుడే ప్రయోగించాడు. కవులని వర్ణించేటప్పుడు శ్రీనాథుడు ప్రయోగిస్తే శ్రీనాథుడి ప్రయోగాన్ని పెద్దనగారు తీసుకుని కృష్ణదేవరాయల్ని వర్ణించేటప్పుడు ఈ పక్కిక అనే పదాన్ని ప్రయోగించారు. ఈ పక్కిక అనేటటువంటి పదానికి విశేషమైనటువంటి అర్థం ఏమిటి అంటే, పతంజలి 2 భాష్యాలు రాశారు. ఆ భాష్యం రాసిన వాళ్ళని భాష్యకారులు అంటారు. అంటే భాష్యాన్ని కారము అంటే చేసినవాడు అనే అర్థం. ఆ భాష్యకారుడు అనేటువంటి బిరుదు ఒక భగవద్ రామానుజునికి లోకంలో ప్రసిద్ధమైంది. శ్రీ భాష్యకార అనేది అంటే శంకర భగవత్పాదులు భాష్యం రాశారు, కానీ భాష్యకార బిరుదు వారికి రాలేదు, వీరికే వచ్చింది. అది కూడా సరస్వతీదేవి భాష్యకార అని సంబోధించింది అని వారి చరిత్ర చెప్తున్నది మనకి. ఆ చరిత్రలో భాష్యకారులైనటువంటి వీరు ఆదిశేషుని అంశతో ఉన్నటువంటి వారు కనుక 2 భాష్యాలు రాశారు. ఒకటి శ్రీభాష్యము, రెండవది వ్యాకరణ మహాభాష్యము. ద్వే భాష్యే శ్రీ మహచ్చబ్దభూషితే శేషభాషితే. శ్రీ శబ్దంతో ఒకటి శ్రీభాష్యం, మహత్ శబ్దభూషితే మహాభాష్యం, వ్యాకరణ మహాభాష్యం అంటారు. ఆ వ్యాకరణ మహాభాష్యాన్ని ఒక రాణిగారు అడిగితే ఆయన చెప్పేటప్పుడు తెర అడ్డం కట్టించుకుని చెప్తే, ఆ తెర తీసి చూస్తానని ఆవిడ తీస్తే స్వామివారి నిజస్వరూపం సర్పస్వరూపం వచ్చేసరికి విషంగకి ఆవిడ భస్మం అయిపోయింది. అందుకే మనం కొందరిని నేరుగా చూడాలి, కొందరిని ఆచార్యులను ముందు పెట్టుకుని చూడాలి. భగవద్ దర్శనానికి వెళితే భగవంతుని శక్తిని మనం భరించలేం కనుక భాగవతులతో కలిసి వెళితే ముందు భాగవతులు ఉంటే వెనక మనం ఉంటే ఆ శక్తిని వాళ్ళు భరించి మనకు ఎంత కావాలో అంత రెగ్యులేటర్ సప్లై చేసినట్టు చేస్తారు. అందుకని భక్తై భాగవతై సహా స్వామిని సేవించాలి. వాళ్ళు వెనకటి వాళ్ళు ఊరికే చెప్పలేదు. స్వామి అనుగ్రహాన్ని తట్టుకోవటము కష్టమే, నిగ్రహాన్ని తట్టుకోవటము కష్టమే. మన నిగ్రహమే కష్టం అనుకుంటాం, అనుగ్రహం గురించి ఆలోచించాం. ఒక్కసారిగా మన మీద ఒక గంగాళ నీళ్లు పోస్తే ఉక్కిరి బిక్కిరి అయిపోతాం. చెంబుతోనో గ్లాస్తోనో మన శక్తిని పెట్టి పోయాలి. పూర్వకాలంలో పిల్లలకి చెంబుతో పోసేవాళ్ళు, చెంబుతో నీళ్లు పోస్తే వాళ్ళు ఉడ్డు గుడుచుకుంటారంటే గ్లాసుతో పోసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. కారణం ఏంటి? తట్టుకోలేరు కనుక. అటువంటిది స్వామి అనుగ్రహం ఒక్కసారిగా ప్రసరించకూడదు. అందుకనే అమ్మవారు మనకి పాశురంలో మెల్లమెల్లగా కళ్ళు తెరు స్వామి, కొంచెం కొంచెం ప్రసరింపచేయి, కింగిణివాయి చేయిద తామరై పూపోలే. ఆ తామర పువ్వు మెల్లమెల్లగా విచ్చుకుంటుంటే ఎలా ఉంటుందో అలా నువ్వు మెల్లమెల్లగా కళ్ళు విప్పి మాకు అనుగ్రహాన్ని ప్రసరించమన్నారు. ఎందుకనన్నారు అంటే ఇటువంటి అనుభవాలు కొన్ని లోకంలో ఉన్నాయి కనుక, ఆ విషయాలు అమ్మవారికి తెలుసు కనుక స్వామిని అలా నిద్ర మేలుకొల్పారు. ఇప్పుడు పతంజలి వ్రాసినటువంటి మహాభాష్యంలో ఒక భాగానికి పక్కిక అని పేరు. ఈ పక్కిక అని పేరున్నటువంటిది తత్వానికి సంబంధించినటువంటి పూర్వపక్షం. ఒక తత్వాన్ని గురించి పూర్వపక్షం ఒకళ్ళు వేస్తే సిద్ధాంతం చేసేవాళ్ళు పూర్వపక్షం అంతా అనువాదం చేయాలి ముందు. నువ్వు ఇట్లా అన్నావు కదా, అవునండి అన్నాను, ఇట్లా అన్నావు కదా అని వాడు చెప్పిందే మనం చెప్పి వాడి చేత అవుననిపించిన తర్వాత సిద్ధాంతం చేయడానికి మొదలుపెట్టాలి. అంతేకాని ఆయన అనంగానే మనం సిద్ధాంతం చేయటం మొదలుపెట్టకూడదు. ఎందుకంటే అలంకరించే శిరశ్చేద అని వాడు చెప్పింది వాడి చేత 10 సార్లు చెప్పించి అప్పుడు అందులో నుంచి దోషాన్ని చూపించి నా వాదం తప్పే అని వాళ్ళు ఒప్పుకుని వెళ్ళాలి. పూర్వకాలంలో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ బిరుదులు అక్కడ పెట్టి వెళ్ళేవాళ్ళు. ఇక ఆ బిరుదు ప్రకటించుకునేవాళ్ళు కాదు, ఎన్ని బిరుదులున్నా వదిలేయాల్సింది. అవన్నీ వీళ్ళకి సంక్రమించేవి గెలిచిన వాళ్ళకి. అలాంటిది పూర్వపక్షం నిర్ణయం చేసేటటువంటి పక్కిక అనే ఒక భాగం ఉంది. ఆ పక్కిక అనేటటువంటి భాగము పతంజలికి తప్ప ఎవరికీ అర్థం కావటంలా. ఆయన ఉండంగా ఈ విషయాన్ని గమనించి వరరుచి అనేటటువంటి ఆయన మరి భాష్యానికి మనకి వ్యాకరణానికి వార్తికం రాశాడు. వరరుచి అనేటువంటి మహర్షి ఆయన ఇది ఎవరికి అర్థం కావటం లేదు కనుక దీన్ని కుండలీకరణం చేద్దామని బ్రాకెట్ పెట్టి తీసేశాడు. అలా పక్కికయ్యుపోలేనొప్పే ఆ పట్టణంబు భాష్య పక్కిక వలె
ఆ పట్టణం ఒప్పుతున్నది అని ఎంత గొప్పగా వ్యాకరణ భాష్యంతో పోలిక చెప్పారో నగరాన్ని ఉన్నతంగా. అట్లా ఉన్నటువంటి ఆ నగరాన్ని ఇది వర్ణిస్తున్నది చక్కగా. ఇలా వర్ణించుకుంటూ ముందుకి సాగుతున్నది. ఇలా కొంత దూరం సాగిన తర్వాత అక్కడ జెండాలు ఎగురుతున్నాయి.